కానీ మీరు అందరిలాగానే రేవంత్ రెడ్డి పాలన ఉందని మీరు అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అమలు చేసిన పథకాల్లో మెజారిటీగా బీసీలకు ఉద్దేశించినవేననే ఒక అభిప్రాయం ఉన్నది. అది గొర్రెల పెంపకమైనా, మత్స్య పరిశ్రమైనా, లేదు మరోటి అయినా సరే. ఇప్పుడు కేసీఆర్ వెలమరాజ్యంలో ప్రవేశపెట్టిన స్కీములు 10 సంవత్సరాలలో వాటిని జరిగిన అవకతవకలను వీళ్ళు ఒక 1-2 years కాలయాపన చేస్తారు. వీళ్ళు ఒక స్కీమ్ అంటారు, మళ్ళీ దాన్ని ప్రకటించడానికి 1 year అవుతుంది. నీకు ఇంతవరకు ఎప్పుడన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి, ఒక గౌడ సామాజిక వర్గానికో, కుమ్మర సామాజిక వర్గానికో, విశ్వకర్మ సామాజిక వర్గానికో ఇంత లబ్ధి పొందిందని, ఇంతమందికి లబ్ధి జరిగిందని ఎక్కడ విన్నారా మీరు? విన్నారా? అన్నీ ఆతాను ముక్కలే. అగ్రకులాధిపత్య కుల పాలకులంతా కూడా ఒకతాను ముక్కలే. కాకపోతే ముక్క మీటరా 2 మీటర్ల అనేది చూసుకోవాలి మనం, అంతే. ముక్క ఒకటే తాంది. ఈయన మనకు మన పాలన మనం చేసుకునేంతవరకు, మన పాలనకు మనకు దక్కేంతవరకు అది జరుగుతూనే ఉంటుంది. మనం అర్జీలు పెడుతూనే ఉంటాం, ఇందిరా పార్క్ బతికే ఉంటుంది, కలెక్టర్ గేట్లు బంద్ కొరకే ఉంటాయి. ఇవన్నీ కాదు. మండల్ కమిషన్ తర్వాత నుంచి, మండల్ కమిషన్ అది అమలు ఆ తర్వాత నుంచి మీరు బీసీ సమస్యలపైన, ప్రధానంగా ఎంబీసీలపైన చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. సూర్యారావు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎంబీసీకి. అవును. మీరు ఈ 2.5 దశాబ్దాల కాలంలో పైబడి సుమారుగా 3 అనుకో, ఈ ఎంబీసీల మధ్య మీరు తీసుకొచ్చిన ఐక్యత ఏమిటి? ఎంబీసీలను వారి ఓటు రూపాన్ని ఒక నిర్దిష్టంగా మీరు చేసిన ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో దాదాపు 139 బీసీ కులాలలో 4-5 బీసీ కులాలు తీసేస్తే మిగతా అన్ని ఎంబీసీ సంచార జాతులే. నేను 98లో దీనికి నిర్దిష్టంగా ఒక పత్రిక పెట్టిన, బీసీ టైమ్స్ అని. బీసీ టైమ్స్? ఎస్, బీసీ టైమ్స్ అనే పత్రిక పెడితే మేము చాలా పని చేసినాం బీసీ కులాలని. కొంత వ్యవస్థలో ఇది వచ్చినప్పుడు మేము ఈ మార్పు జరగాల, దీనికి ఎట్లా ప్రత్యామ్నాయం అన్నప్పుడు చాలామందిని, చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని రిప్రజెంటేషన్స్ ఇచ్చి మేము కలుసుకుంటూ వచ్చినాం. సార్, బీసీలు అంటే వీళ్ళు కాదు, ఈ జాబితాలో ఉన్న అప్పుడు 93 బీసీ కులాలు ఉండే, తర్వాత నీకు 112 అయినాయి, ఇప్పుడు 139 అయినాయి. ఓకే, 139 అయినాయి. వీటన్నిటికి సమన్యాయం జరగాలంటే వర్గీకరణతో పాటు కొంత తమిళనాడు ప్రాసెస్ అవసరం. తమిళనాడులో ఎంబీసీ ఉంది, ఓబీసీ ఉంది, సంచార జాతులు. ఎంబీసీ అనొద్దు, ఎంబీసీ అంటే మంచిగా ఉండదు అని ఇప్పుడున్న ఎగ్జిస్టెన్స్ సంఘాలు మాకు అల్టిమేట్లీ ఇచ్చింది. అప్పుడు మేము ఏం చేసినామంటే, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అన్న దగ్గరికి పోయి, అన్న ఇప్పుడు ఎంబీసీ మాకు అవసరము, ఇక్కడ మేము చాలా ఇదిలో ఉన్నాము, వెనకబడి ఉన్నాము అత్యంత, గంగిరెద్దుల, బుడబూకుల, కాటికాపరి, ఇవన్నీ మాకు చిన్న చిన్న కులాలు, మున్నూరు కాపు, యాదవ, గౌడతో మేము అందరం కూడా సమూజ్జిగా పోలేకపోతున్నాం. వర్గీకరణ కూడా శాస్త్రీయబద్ధంగా జరగలేదు. కొన్ని కులాలు ఏలో ఉండాల్సినవి డీలో ఉన్నాయి, కొన్ని కులాలు డీలో ఉండాల్సిన ఏలో ఉన్నాయి. దీనివల్ల అన్యాయం జరుగుతుంది, మేము ఒక ఎంబీసీ మూవ్మెంట్ తీద్దామని పోతే మా మీద ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మాకు అండగా నిలబడ్డాడు అన్న. ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక పెట్టి దానికి ప్రెసిడెంట్గా అన్నని పెట్టుకొని మేము ముందుకు పోయినాం. అప్పుడు మాకు కొంత ఇది జరిగింది, వెసులుబాటు కలిగింది. లేకుంటే వీళ్ళంతా మాకు ఈ 4-5 కులాల నుంచి మాకు భౌతిక దాడులకు మా ఎమ్మటి ఎవరు నిలబడే పరిస్థితి లేరు. ఇప్పుడు ఏం లేదు కదా, అట్లేం లేదు. మీ ఎంబీసీ సపరేట్ అయింది. అప్పుడు 2017 అప్పుడు వెలమరాజ్యంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచినారు, మాట్లాడినారు, కానీ అది కూడా అసంతృప్తే.